మకర సంక్రాంతికి ఈ 5 రాసులకు పెరగనున్న అదృష్టం. గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు మకర సంక్రాంతి వేళ ఉత్తరాయణం ప్రారంభించనున్నాడు. ఈ సమయంలో మేషం సహా కొన్ని రాసుల వారికి అదృష్టం అమాంతం పెరగనుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసేయండి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దాదాపు ఏడాది తర్వాత జనవరి 14వ తేదీన సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించనున్నాడు. అంతేకాదు సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి మారనున్నాడు. ఇది ధనుర్మాసం ముగింపును సూచిస్తుంది. అంతేకాదు ఈ సమయాన్ని శుభకార్యాలకు నాందిగా పరిగణిస్తారు. జ్యోతిష్యం ప్రకారం శని దేవుడు సూర్యదేవుని కుమారుడు. అయితే వీరి మధ్య పరస్పరం వైరం ఉంటుంది. ప్రతి ఏడాదికి ఒకసారి సూర్య భగవానుడు శని రాసులైన మకరం, కుంభ రాసులలో సంచారం చేస్తాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సూర్యుడు మకరంలోకి ప్రవేశించే సమయానికే శుక్రుడు, కుజుడు ఇదే రాశిలో నివాసం ఉండనున్నారు. అనంతరం బుధుడు కూడా మకరంలో ప్రవేశించనున్నాడు. దీంతో సూర్యుడు ఇతర గ్రహాలతో కలిసి శుక్రాదిత్య యోగం, బుధాదిత్య యోగం వంటి శుభయోగాలు ఏర్పరచనున్నాడు. ఈ సందర్భంగా మకర సంక్రాంతి నుంచి సూర్యదేవుని అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి అదృష్టం అమాంతం పెరగనుంది. మేష రాశి వారికి మకర సంక్రాంతి నుంచి సూర్యదేవుని అనుగ్రహంతో ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీకు పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. ప్రభుత్వ రంగంలోని వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ నాయకత్వ సామర్థ్యాలు మెరుగుపడతాయి. జనవరి 2026 మేషరాశి వారికి మధ్యస్థంగా అనుకూలమైన నెల అవుతుంది. తరచుగా ప్రయాణాలు, తీర్థయాత్రలు మరియు పనిభారం పెరగడం వంటివి ఉంటాయి. కెరీర్ పరంగా ఉద్యోగ మార్పు లేదంటే బదిలీ ఉండవచ్చు. సహోద్యోగుల నుండి మంచి మద్దతు మరియు నెల రెండవ భాగంలో మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపార స్థానికులు ప్రయాణం ద్వారా లాభపడతారు మరియు పనిలో ఇబ్బంది తరువాత ముందుకు సాగడం ప్రారంభమవుతుంది. కుటుంబ జీవితంలో ఆదాయం మరియు సౌకర్యం పెరుగుతుంది. అయినప్పటికీ అపార్థాలు మరియు సమన్వయం లేకపోవడం ఉద్రిక్తతను సృష్టించవచ్చు. అపార్థాల కారణంగా ప్రేమ సంబంధాలు బలహీనంగా ఉంటాయి. వివాహిత స్థానికులకు మద్దతు లభిస్తుంది కానీ చిన్న వివాదాలను ఎదుర్కోవచ్చు. ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఆస్తి లేదా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి నుంచి సూర్యుడు 9వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు రానున్నాయి. ఈ కాలంలో మీరు విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశాలున్నాయి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఈ కాలంలో మీరు తీర్థయాత్రలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వృశ్చిక రాశి నుంచి సూర్యుడు 3వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక పరమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో ఉండే విభేదాలన్నీ తొలగిపోతాయి. ఈ కాలంలో స్నేహితులతో సరదాగా గడుపుతారు. మకర రాశి వారికి సూర్యుడి సంచారం సమయంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీకు కెరీర్ పరంగా గౌరవం లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వ్యక్తులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకుంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలన్నీ విజయవంతం అవుతాయి. కుంభరాశి నుంచి సూర్యుడు 12వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. అంతేకాదు విదేశీ వాణిజ్యం ద్వారా మీ ఆదాయం పెరిగే బలమైన అవకాశాలున్నాయి. ఉద్యోగులు ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీకు గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీమీద మాకు నమ్మకము.
బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది. ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.